జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటారు. ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టు కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్ గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకం పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే గనక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ, దాని తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్ని కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి వారికి జూన్ మాసం 2026 సంవత్సరం అయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ తులారాశి వారికి జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. అలానే మీకు ఆస్తి తగాదాలు కానీ, కోట్లాట్లు కానీ, కోర్టు విషయాలు కానీ, భార్యాభర్తలు విడిపోయేసి అవేదన మీకు బాధిస్తున్నా ఇవన్నీ కూడా మీకు మంచి శుభదాయకమైనటువంటి వాతావరణం మీకు లభ్యపడుతూ ఉంది. అయితే 27వ తారీఖు తర్వాత మాత్రమే మీకు ఏదైనా అవకాశం ఉండొచ్చు. ప్రయత్నం చేస్తే 27వ తారీఖు తర్వాతనే మీకు ఏదైనా అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు భార్యాభర్తలు విడిపోయి ఉంటే కనుక మీరుగా డైరెక్ట్ గా వెళ్ళేసి మాట్లాడితే కనుక ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా మీకు బయటపడతాయి. అలానే ఆస్తి తగదాలు కానీ, అన్నదమ్ములు విభేదాలు కానీ ఏమైనా ఉంటే కూడా ఈ జూన్ మాసంలో 27వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా సమస్యపోయేదానికి అవకాశం ఉంది. ఎక్కడైనా డబ్బు ఇచ్చి మోసపోయినా, ఇబ్బంది పడుతున్నా, ఎవరైనా నమ్మి మోసపోయినా, అలానే ఇంకేదన్నా విధంగా మీరు మోసపోయినా, ఇబ్బంది పడుతున్నా, ఇవన్నీ కూడా మీకు సకాలంగా సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. కాబట్టి 27 తర్వాత ప్రయత్నం చేయండి. అలానే ఈ యొక్క దేవుడి ఆరాధన మీకు ఖచ్చితంగా తీసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకోవడమా, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి 5 నారికేయులు సమర్పించడం, వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టడం, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడమా, ఇలాంటి ఏదైనా అర్చన చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, నోము నోచుకోవడం లాంటి ఏదైనా చేస్తే కనుక మీకు ఆ కలియుగైన వెంకటేశ్వర స్వామి వారు ఈ మాసంలో మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ఆ కలియుగైన వెంకటేశ్వర వారు మీకు ఏదైనా పెళ్లి కాకపోతే పెళ్లి చేస్తారు. పెళ్లి అయితే కనుక భార్య బిడ్డలకు ఇద్దరు బాగుండేలా చూస్తూ ఉంటారు. పెళ్లి అయితే పిల్లలు పుట్టేలాగా ప్రయత్నం చేసేదానికి
వాటిని మొక్కుకుంటే కొలుచుకున్న ఆరాధించినప్పుడు మీకు మంచి సానుకూల పడే వాతావరణం ఉంది. ఈవెన్ మీకు దగ్గరలో సమీపంలో ఏదైనా రాముల ఆలయం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని పానకం వడపప్పులు నైవేద్యంగా పెడితే కనుక మీకు ఏదో రకమైనటువంటి సానుకూల పడిన వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. ఇంకా ఎక్కడైనా మీరు డబ్బులు ఇచ్చి ఉంటే కూడా ఆ డబ్బులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానపడే అవకాశం ఏదైతే ఉందో అవన్నీ పోయేది మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ప్రయత్నం చేయండి 27వ తారీఖు తర్వాత. అలానే ఈ జూన్ మాసం ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. మీకు అద్భుతంగా ఉంటుంది. షేర్స్ లాంటి వాటిలో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల్లో కూడా ఫైనాన్స్ సెక్టర్ లో మీకు అద్భుతంగా ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ సెంటర్ కూడా పోటీ పరీక్షలు కావచ్చు, గవర్నమెంట్ సెంటర్ కూడా జాబ్స్ లో కావచ్చు, మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఉండి ఈ మాసంలో కూడా ప్రయత్నం చేయండి. 14వ తారీఖు తర్వాత నుంచే మీకు అద్భుతంగా ఉండబోతుంది. విదేశీయానం కానీ అలానే స్వదేశీల నుంచి విదేశానికి వెళ్ళడానికి కానీ అలా ఆ రకమైన ప్రయత్నం కానీ మీరు చేసేటట్టయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. ఇంకా కూడా మీకు ఈ యొక్క జూన్ మాసంలో తులారాశి వారికి మరొక అదృష్టం ఉంది. ఏమిటి అదృష్టం అంటే కనుక మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా అవకాశం మీకు చివరికి వచ్చి జారిపోయినటువంటిది ఉంది అంటే కనుక అదే అవకాశం మళ్ళీ మీకు చెంతకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రం మీరు ఖచ్చితంగా ఈసారి చేజార్చుకోకండి. ఇక ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేసి మోసపోయి ఉండేసి ల్యాండ్స్ మీద పెట్టుబడులు పెట్టేసి మోసపోయిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఇలాంటివి ఏదైనా వ్యాపారం ఉంటే కూడా ఆ వాటి నుంచి మీకు మంచి సానుకూల వాతావరణం ఇంటీరియర్ లాంటి వ్యాపారం మీకు అద్భుతంగా ఉంటే ప్రయత్నం చేయండి. ఇనుము ఇటుక ఇసుకలో దాంట్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు, మోటార్ ఫీల్డ్ లో కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ రంగాల్లో కావచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కావచ్చు, మార్కెటింగ్ రంగాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా కొత్తగా నిరుద్యోగులు ఉద్యోగంగా వచ్చేటువంటి భర్తీ అవుతుంది. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మీకు కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి జ్యేష్ఠ మాసం మీకు 12వ మాసం అయినప్పటికీ కూడా జ్యేష్ఠ మాసం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ యొక్క తులారాశి వారు కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే ఈ రాశి వారి గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఉంది. ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసిన వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారు అయితే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్ గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య నుంచి రేత్రి కానీ లేదా మంగళవారం రేత్రి కానీ కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి కానీ, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్క రోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేలపడకి చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామి వారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకి చట్నీ చేసి పెట్టకూడదు. అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా? పెళ్లిళ్ళై కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా? పెళ్లి కూడా పిల్లలు పుట్టట్లేదా? వ్యాపారం వృద్ధి రావట్లేదా? ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి
చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడేలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకత లింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్టకంగా అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారంలో చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉన్న వారైతే కనుక మరకతి గణపతి కానీ, మరకత శివలింగం దగ్గర కానీ మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒక దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.